చెప్తుంది ఏమిటంటే, సీతమ్మ వారు శారీరకంగా బలహీనురాలు కాదు. ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి రాముడి తర్వాత అంతే శక్తివంతమైనటువంటి శారీరక శక్తి కూడా కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే సీతమ్మే. ఆ తర్వాతే మిగిలినటువంటి వాళ్ళు. అంటే ఒక పక్క శారీరక శక్తి, ఇంకో పక్క కష్టాలని కూడా భరించేటటువంటి మానసికమైనటువంటి దృఢశక్తి. ఈ రెండు సీతమ్మ వారి సందర్భంలో మనకు కనపడుతూ ఉంటుంది. అందుకని భార్యాభర్తలు మనసు ఎలా ఉండాలి అనేటువంటిది మనం గమనించినట్లయితే ఈ సందర్భంలో అర్థమవుతుంది. సీతమ్మ వారేమో అడవిలో ఉన్నారు, రాముడేమో రాజ్య పరిపాలన చేస్తూ అంతఃపురంలో ఉన్నాడు. కానీ వీళ్ళిద్దరూ మనసులు ఒకటే. ఎక్కడా కూడా రాముడు సీతమ్మ వారిని కాకుండా వేరే వాళ్ళు గ్రహించలేదు. సీతమ్మ వారి కూడా ఏ సందర్భంలోనూ రాముడి పట్ల ఒక పల్లెత్తు మాట అనలేదు. కాబట్టి కష్టాలను భరించడానికి ధర్మం కోసం నిలబడ్డారే తప్పితే ఎక్కడా కూడా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి సౌకర్యాల కోసం చూసుకోలేదు. అందుకోసమే ఇన్ని లక్షల సంవత్సరాలు అయినప్పటికీ ఈ జాతికి భార్యాభర్తలుగా ఆదర్శం ఎవరంటే సీతారాములు. కానీ భార్యాభర్త ఎలా ఉండాలి? భౌతికంగా శరీరాలు వేరువేరైనప్పటికీ, దూరంగా ఉన్నప్పటికీ మనసు మాత్రం ఇద్దరిది ఒకటే. ఇది మన హిందూ సమాజం యొక్క దాంపత్య జీవితానికి ఆదర్శము ఈ సీతారాముల యొక్క జీవితం. విధంగా ప్రతి సందర్భంలో రాముడి యొక్క పాత్ర మనకి అనేక ఉదాహరణలు తెలుస్తుంది. ఈరోజు పరిపాలన చేసేటటువంటి అధికారులు కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి వ్యవస్థలు కూడా రాముడి యొక్క పాత్ర చాలా ఆదర్శం. ఎందుకంటే రాముడికి రేపటి రోజు నీకు పట్టాభిషేకం ఉంటుంది అని చెప్తే అదే తయారీ జరుగుతూ ఉంది. ఆ సమయంలో నేను అడవికి వెళ్ళాలంటే అదేవిధంగా రాముడు పట్టాభిషేకోత్సవాన్ని కూడా త్యజించి అడవికి వెళ్ళాడే తప్పితే ఎక్కడికి కూడా మాట్లాడలేదు. ఇదే సందర్భంలో భరతుడికి పట్టాభిషేకం జరగాలని పేరు కోరుతుంది. కానీ ఇక్కడ మనం గమనించాలి, భరతుడు నా తల్లి ఎంతలా కోరుతుందో తెలియదు, కానీ ఈ రాజ్యపాలన నేను చేయను, రాముడు మాత్రమే రాజ్య పరిపాలన చేయాలి అని చెప్పేసి, రాముడు ఉన్నంతవరకు నేను రాజ్య పరిపాలన చేయను అని చెప్పేసి, రాముడికే రాజ్య పరిపాలన చేయాలి అని చెప్పేసి అన్నిలో ఉన్నటువంటి రాముడి దగ్గరికే పరిగెత్తుకుంటూ వెళ్ళి భరతుడు నువ్వే రాజ్య పరిపాలన చేయాలి అని చెప్పేసి అందరూ కోరాడే తప్పితే అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి వెంటనే సింహాసనం మీద ఎక్కి కూర్చోలేదు. పైగా రాముడు కూడా చెప్పాడు, ఈ వరం ప్రకారం నువ్వే రాజ్య పరిపాలన చేయాలి. కానీ భరతుడు ఎక్కడా కూడా తన మాటలు తప్పలేదు. చివరికి రాముడి యొక్క పాదకులు తీసుకొని వాటినే సింహాసనం మీద పెట్టి పరిపాలన చేశాడే తప్పితే అవకాశం దొరికింది కదా అని చెప్పేసి సింహాసనం ఎక్కలేదు. కొన్ని కండిషన్ కూడా పెట్టాడు. మీ వనవాసం 14 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఒక్క క్షణం కూడా నేను ఈ వ్యవహారంలో ఉండను, ప్రాణార్పణ చేసుకుంటానని చెప్పేసి కండిషన్ పెట్టి మరి లక్ష్మణుడు రాజ్యాన్ని ధర్మకర్తగా పరిపాలన చేశాడు. కానీ రామాయణంలో మనకు అర్థమయ్యేటటువంటిది రాజ్యం పట్ల ఎలాంటి బాధ్యతతో వ్యవహరించాలి అనేటటువంటిది. ఈ క్రమంలోనే సీతమ్మ వారిని అడవికి పంపించిన విషయం కొంతమంది అడుగుతూ ఉంటారు. రాముడు సీతమ్మ వారిని అడవికి పంపించడం ఒక అందులోనూ గర్భవతిగా ఉన్నటువంటి భార్యలు ఏ విధమైన ఆదర్శ దాంపత్యం అని చెప్పినప్పుడు మన ధర్మ సూక్ష్మాన్ని తెలిసినటువంటి పెద్దలు చెప్పారు. జానకి రాముడుగా రాముడు చేసినటువంటి పని తప్పే, కానీ రాజా రామచంద్రుడిగా రాముడు చేసినటువంటి పని ధర్మబద్ధమైనది. అంటే న్యాయము అన్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి అన్నాడు కదా అని చెప్పేసి అడిగి పంపించడం న్యాయాన్ని పంపించకుండా ఉండకపోవడం. కానీ బాధ్యత కలిగినటువంటి రాజుగా ఉన్నాడు, రాజ్య పరిపాలన చేయాలి. అప్పటికే రాజ్యంలో అవకాశం ఇచ్చినప్పటికీ భరతుడు చేయనటువంటి పరిస్థితుల్లో రాజ్య పరిపాలన రాముడు చేస్తూ ఉన్నాడు. ఈ విషయం తెలుసు కాబట్టి సీతమ్మ వారు కూడా ఎక్కడా మాట్లాడలేదు. కానీ జానకి రాముడు, రాజా రామచంద్రుడు ఇందులో ధర్మము అది ఏ సందర్భంలోనూ ధర్మాన్ని వదిలిపెట్టకుండా నిలబడ్డటువంటి వ్యక్తి కాబట్టి రామో విగ్రహ ధర్మ అని చెప్తారు. అంటే ధర్మబద్ధము ఈ జాతికి ఆదర్శం. మనం ఈ రోజు కూడా చూస్తుంటాం, మన ఇంటి ముందుకు వచ్చి అడుగుకునే వ్యక్తి కూడా ధర్మము చేయని చెప్పి అడుగుతారు. ఒక బిడ్డ తన తల్లిని సరిగ్గా చూడకపోతే ఇది నీ ధర్మమేనా అని అడుగుతాడు. తమ్ముడిని అన్న సరిగ్గా చూడకపోతే ఇది ధర్మమేనా అంటారు. ఈ దేశంలో ప్రతిదీ ధర్మము, ధర్మం ఆధారంగా ఈ జాతి నిలబడింది. ఈ రోజున సీసీ కెమెరాలు వచ్చాయి. ఏమీ లేనటువంటి రోజుల్లో ప్రతి వ్యక్తిని ఆ భగవంతుడు గమనిస్తున్నాడు. నిన్ను ఈ భగవంతుడు నీ చేసే పుణ్య పాపాలని రాబోయే 7 తరాల దాకా నువ్వు అనుభవిస్తావు అనేటటువంటి ఆ పాప భీతి ఈ జాతి యొక్క ధర్మము. ఈ ధర్మం ఉన్నంత కాలము ఎవరు తప్పు పని చేయలేదు. అందుకోసమే రామరాజ్యంలో అందరూ ధర్మబద్ధంగా వ్యవహరించారు.
దేశానికి స్వతంత్రం వస్తే ఎలాంటి రాజ్యము కావాలని చెప్పేసి గాంధీ గారు చెప్పారంటే రామరాజ్యము మనందరికీ ఆదర్శవంతమైనటువంటి రాజ్యము, మోడల్ రాజ్యం అంటే రామరాజ్యము. కాబట్టి ప్రజలు ధర్మబద్ధంగా ఉన్నారు, రాజు ధర్మబద్ధంగా ఉన్నాడు, ప్రకృతిలో ఉన్నటువంటి మిగిలిన జీవులు కూడా, అది జటాయువు కావచ్చు, మృత కావచ్చు, మానవులు కావచ్చు, అందరూ ధర్మబద్ధంగా జీవించారు. ఎందుకంటే రామరాజ్యము ధర్మరాజ్యము మనందరం కూడా ఈరోజు మనం గమనిస్తున్నాం. అయోధ్యలో రామ జన్మభూమిలో రాముడు జన్మించిన చోట మనం తిరిగి మందిరాన్ని నిర్మాణం చేసుకున్నాం. మన పెద్దలు చెబుతున్నారు, అయోధ్యలో రామ మందిరం నిర్మించడంతో మన పని అయిపోలేదు. గ్రామాన ప్రతి వ్యక్తి రాముడిలాగా ధర్మబద్ధంగా జీవించాలి. ప్రతి మహిళ సీతమ్మ వారిలాగా దృఢంగా శక్తివంతంగా నిలబడాలి, అలాగే జీవించాలి. అప్పుడు మాత్రమే దేశం రామరాజ్యానికి నిర్మాణానికి సాకారం అవుతుంది. ఇలా మనం గమనించాలి. భారతదేశం ధర్మబద్ధంగా ఉండడం అంటే ప్రపంచం అంతా సుఖశాంతంతో ఉండడం. నిజంగా ఈ రోజే కనుక ప్రపంచంలో భారతదేశమే నిజమైనటువంటి శక్తి సామర్థ్యం కలిగి ప్రపంచం మొత్తాన్ని శాసించే స్థితిలో కనుక మనం ఉన్నట్లయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి యుద్ధాలు ఇప్పుడు జరగవు. నిజంగా భారతదేశం శక్తివంతంగా ఉన్న రోజున ప్రపంచం అంతా శక్తివంతంగా ఉంటుంది. అందుకోసం రాముడు మనకి ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని, రామరాజ్యాన్ని ఇచ్చేటటువంటి ఆదర్శం ఈ శ్రీరామనవమి మనందరూ తెలియజేస్తుంది. ఈరోజు జరుగుతున్నటువంటి యుద్ధము అమెరికా తన ఆధిపత్యాన్ని ప్రపంచం మీద రుద్దడం కోసం చేస్తున్న దుర్మార్గం యుద్ధం. అలాగే ఒక్కొక్క మతము తమ యొక్క ఆధిపత్యాన్ని చూపించుకోవడం కోసం మతపరమైనటువంటి ఘర్షణలు ప్రపంచం అంతా జరుగుతున్నాయి. భారతదేశం శక్తివంతంగా ఉంటే ప్రపంచం అంతా శక్తివంతంగా ఉండడానికి ఉదాహరణ ఏంటంటే కరోనా సమయంలో మన దేశం యొక్క వ్యవహారం. కరోనా రాగానే వినైనటువంటి ఒక ఔషధం అవసరమైంది ప్రపంచం మొత్తానికి. ఔషధాన్ని మిగిలిన దేశాలు వ్యాపారం చేయాలని చూస్తే భారతదేశం అందరికీ ఔషధాన్ని పంచి అందరినీ కాపాడే ప్రయత్నం చేసింది. భారతదేశం యొక్క గొప్పతనం మిగతా దేశాలతో పాటు మనం కూడా ఔషధాలు వ్యాక్సిన్ కనుక్కున్నాం. అమెరికా వ్యాక్సిన్ కనుక్కుంది, అలాగే చైనా వ్యాక్సిన్ కనుక్కుంది, అలాగే జర్మనీ వ్యాక్సిన్ కనుక్కుంది. దాని వాళ్ళతో పాటు పోటీగా మన దేశం వ్యాక్సిన్ కనుక్కుంది. గత మిగిలిన 3 దేశాలు ఆ ప్రమాదకరమైనటువంటి భయంగా ఉన్నటువంటి ఆ స్థితిలో ఆ వ్యాక్సిన్ తోటి మన ప్రపంచాన్ని తమ గుర్తాధిపత్యాలు పెట్టుకోవడానికి ఆంక్షలు పెడితే భారతదేశం ఏం చేసింది? ప్రపంచం మొత్తానికి మనం వ్యాక్సిన్ పంపించాలి. భారతదేశంలో 140 కోట్ల మందికి 2 సార్లు వ్యాక్సిన్ ప్రపంచం మొత్తానికి కూడా ఇచ్చే ఆర్థిక ప్రపంచాన్ని కాపాడారు. ఎందుకు అంటే భారతదేశం యొక్క తత్వం అందరూ సుఖంగా ఉండాలి. అందుకే సర్వే భవంతు సుఖినః ఇది మన వ్యవహారం. కానీ ఇది ప్రపంచానికి భారతదేశం నేతృత్వం వహిస్తే కూడా ఇలాగే వ్యవహరిస్తాం. అందుకోసమే ప్రపంచానికి రాబోయే రోజుల్లో దిక్కు ఎవరంటే భారతదేశం. ఇలాంటి ఏ భారతదేశం అంటే ధర్మబద్ధమైనటువంటి భారతదేశం. ఆ ధర్మాన్ని ఎవరు మనకు చూపించేదంటే రాముడు. ఈరోజు శ్రీరామనవమి ప్రపంచం మొత్తానికి ఈ విధమైన శాంతిని ఇవ్వగలిగేటటువంటి ఒక జీవన విధానాన్ని అందరికీ అందించేటటువంటి ఈ రాముడి యొక్క జీవన విధానం మనందరికీ ఆదర్శం. అందుకోసమే విశ్వ హిందూ పరిషత్తు ప్రతి సంవత్సరం ఈ శ్రీరామనవమి సందర్భంలో ఉగాది నుంచి మొదలుకొని శ్రీరామనవమి తర్వాత వచ్చేటటువంటి హనుమ జయంతి వరకు 15 రోజుల వ్యవధిలో గ్రామాన రాముడి గురించి ఎప్పుడు చెప్పాల్సిందే. రామకథ తెలిసిగా అయినప్పటికీ ప్రతిసారి విన్నంత సందర్భంలో కొత్తగా అర్థమవుతూ ఉంటుంది. అందుకని ఈ జాతిలో ప్రతి అడుగున, ప్రతి సందర్భంలో, ప్రతి తరానికి ఈ రాముడి యొక్క ఆదర్శాన్ని చెప్పడం కోసం విశ్వ హిందూ పరిషత్తు రామోత్సవం పేరుతో 15 రోజుల వ్యవధిలో అందరి దగ్గర ఈ విషయాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు విశ్వ హిందూ పరిషత్తు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల కోసం పనిచేస్తున్నటువంటి సంస్థ. మన గోవును రక్షించుకోవాలి, మన పిల్లలకి మన ధర్మంలో సంస్కృతి సాంప్రదాయాలు తెలియజెప్పాలి, అలాగే మన దేవాలయాల పద్ధతుల్ని కాపాడుకోవాలి. అలాగే దేవాలయాలు సరైన దిశలో ఉండడం కోసం అర్చకులు, పురోహితులు, ధర్మకర్తలు వీళ్ళందరికీ కావాల్సిన మార్గదర్శనాన్ని విశ్వ హిందూ పరిషత్తు తెలియజేస్తుంది. అలాగే ఒక స్త్రీ బాలిక ఎలా శక్తివంతంగా ఉండాలి, దుర్గావారిని పేరుతో మన అమ్మాయిలకి మంచి శిక్షణ ఇస్తూ ధర్మం కోసం జీవించేటట్టుగా ప్రయత్నం చేస్తుంది. అలాగే మన హిందూ యువకులు ధర్మబద్ధ
వాళ్ళని తీర్చిదిద్దేటువంటి పని హిందూ పరిషత్ చేస్తుంది. అలాగే ఈ జాతిలో సర్వాంగమైనటువంటి మాతృమూర్తులు ఈ ధర్మానికి ఆధారం, కానీ ఈ ధర్మానికి అలాగే సంస్కృతికి వారదు. ఇటువంటి మాతృమూర్తులకి మన సంస్కృతిని తర్వాత తరానికి తెలియజేసేటట్టుగా మార్గదర్శనం చేసే పని హిందూ పరిషత్ చేస్తుంది. అలాగే మన హిందూ సమాజంలో మంచి చెడు కొన్ని విషయాలు ఉన్నాయి. ఒకటి, కులం పేరుతో దూరంగా చూసేటటువంటి వ్యవహారం, ఆయన సామాజిక సమరసత. ఎలాగైతే రాముడి జీవితంలో ఒక సబరి గిరిజన స్త్రీ రాముడి యొక్క రాజని ఆనందిస్తూ రాముడికి పళ్ళు పెట్టినప్పుడు రాముడు వారు ఆ శబరిని ఎలాగైతే ఆదరించారో అటువంటి రాముడిని పూజిస్తున్న మనం అందరినీ అలా సమాన భావంతో చూడాలి అనేటువంటి గుర్తు చేసేటువంటి సామాజిక సమరసతాన్ని ఇవ్వాలి. అలాగే మన హిందూ సమాజంలో మనము దూరంగా పెట్టిన కారణంగా అనేక మంది మన ధర్మాన్ని వదిలిపెట్టి దూరంగా ఉండిపోతున్నారు. ఈరోజు ఈ భారతదేశంలో అయోధ్యలో రాముడి మందిరం పెట్టుకున్నామని ఆనందిస్తున్నాం, కానీ రాముడి యొక్క ప్రసాదాన్ని తిననటువంటి వాళ్ళు కూడా ఈ భారతదేశంలో ఉన్నారు, హిందూ దేశంలో ఉన్నారు. కానీ వాళ్ళందరినీ అర్థం చేయించి వాళ్ళని మళ్ళీ తిరిగి హిందువులుగా నిలబెట్టి వాళ్ళందరినీ హిందూ ధర్మంలో రాముడిని ఆదర్శంగా తీసుకుని జీవన విధానాన్ని అలవాటు చేయించి ధర్మ ప్రసార విభాగం పేరుతోటి హిందూ పరిషత్ పనిచేస్తుంది. అలాగే మన హిందూ సమాజానికి కావాల్సిన అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ సమాజాన్ని ప్రపంచంలో శక్తివంతంగా మళ్ళీ నిలబెట్టేటువంటి ప్రయత్నం హిందూ పరిషత్ చేస్తుంది. ఈ శ్రీరామనవమి సందర్భంగా మనందరము మన దేశాన్ని, ధర్మాన్ని, సంస్కృతిని కాపాడే క్రమంలో రాముడిలాగా ఆదర్శంగా జీవిస్తూ మన దేశాన్ని శక్తివంతంగా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరం గ్రామ ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలతో జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా ఇచ్చేసినటువంటి శ్రీనివాసరెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు. వారు భారతదేశం యొక్క ధర్మం, గొప్పతనం, అలాగే విశ్వ హిందూ పరిషత్ చేస్తున్నటువంటి వివిధ ఆర్థిక సేవా కార్యక్రమాల గురించి చాలా చక్కగా వివరించారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి మన మధ్యలో ఉన్నారు రామకృష్ణ గారు. వారు విశ్వ హిందూ పరిషత్ యొక్క బాధ్యతలో ఉన్నారు, ప్రసార ప్రముఖుగా ఉన్నారు. వారిని ఈ కార్యక్రమం శాంతి మంత్రం చెప్పవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమాన్ని ముగింపు